హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ గుర్రలు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వాళ్ళు చాలామంది కొన్ని అర్జెంట్ పనుల వల్ల బయటికి వెళ్ళడం జరిగింది. అంటే ఎవరి పని మీద వాళ్ళు బయటికి వెళ్ళడం జరిగింది. మధ్యాహ్నం అదే మార్నింగ్ టైంలో చేసుకోవాల్సిన మన వ్లాగ్ అనేది ఈవినింగ్ అంటే నైట్ చేసుకుంటున్నాము. అది అంజిరేటన్ చేద్దాం చేద్దాం అంటే ఇంకా వాళ్ళ కొట్టులోనే వాళ్ళ షాప్లోనే చేస్తున్నాము. సో ఈరోజు మా స్పెషల్ వచ్చేసి జీడిపప్పు చికెన్. సో ఈ చెఫ్ తేజగౌడు అంటే చేసే వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. ఇప్పుడు మేమే చేసుకుంటున్నాము. ఒక ట్రైల్ వేస్తున్నాము. మాక్సిమం మంచిగానే వస్తుంది అనుకుంటున్నాం. సో ఎందుకంటే మేము యాక్చువల్గా ఈరోజు ఇప్పుడు కూడా వీడియో స్కిప్ చేద్దాం అనుకున్నాము. అంజిరెడ్డి బలవంతము కొంచెం మన వల్ల కొంచెం ఫోర్స్ వల్ల చేస్తున్నాము. అంటే మన సబ్స్క్రైబర్స్కి ఎంటర్టైన్మెంట్ ఆగకూడదు. సండే అనేది వాళ్ళకి అలవాటు అయింది. సో మనమైతే వీడియో పక్కా చేద్దాం 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 అంటేనే మేము వచ్చినాము. ఇప్పటికిప్పుడు చేస్తున్నాము. సో వీడియో మొత్తం చూడండి. చూసి లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఓవర్వెల్మింగ్ సపోర్ట్. ఫ్రెండ్స్, మనం ఈరోజు జీడిపప్పు చికెన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకసారి చూద్దామా? ఓకే, లెట్స్ గెట్. 1/2 కిలో ఉల్లిగడ్డ, 1/2 కిలో టమాటా, కొత్తిమీర, పసుపు, చికెన్ మసాలా, కారం, ఆయిల్, ఉప్పు ప్లస్ జీలకర్ర ఆవాలు, అల్లం వెల్లుల్లి, జీడిపప్పు, పెరుగు అండ్ 2.5 కిలో చికెను. సో తొందరగా ప్రిపేర్ చేసుకుందాం, చాలా లేట్ అయింది. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఎప్పుడు చేసుకునే దగ్గర అయితే మనకి పొయ్యి అనేది అవైలబిలిటీ ఉండే. సో ఈడ అంజిరెడ్డి షాప్లో కాబట్టి చేసుకుంటున్నాము. సో అరేంజ్ చేసుకుంటున్నాం. అంజిరెడ్డినా ఒకసారి చూడు. సో ఫ్రెండ్స్, కట్టెలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. కట్టెల పొయ్యికి అంజిరెడ్డి ఆయన ప్రోత్సాహంతోనే వీడియో తీస్తున్నాం ఈరోజు. అది డైరెక్ట్ పెడదాం పన్న. ముందు మనం 2 కిలోల చికెన్ తీసుకున్నా, కడుక్కున్నా తిన్నాను. ఇది కూడా మంచి ఫ్రెష్గా ఉన్నాయి, వాటర్ కూడా. కొన్ని ఫ్రెండ్స్ చికెన్ కడుగుతున్నా ఇప్పుడే. కానీ స్నానం చేసిన మొత్తం నీళ్ళని మీద పడేయాలి. ఆ ఇన్సిడెంట్కి కర్త కర్మ క్రియ మనోడే మొత్తం తడిపేసినాడు గనియాన్ని. అవునా నీ టోపీ? నా కడిగినావా చికెన్? అయిపోయింది, చికెన్ అయిపోయింది, కడిగేసా. ఇంకా కట్ చేసినాక స్టార్ట్ చేద్దాం. గనియాడు స్నానం చేసినాడు. మొత్తం మనీ ఆడేది కూడా నా చేసింది. దాన్ని ఊడిపోయలేదు, ఊరికెట్ట చెప్పాల్సింది దాన్ని మీరు. సో ఫ్రెండ్స్, అతి కష్టం మీద అయితే మంట అయితే అంజిరెడ్డి అన్న పెట్టినాడు, మంట వెలిగించినాడు. సో బాగా పెడతాం ఇంకా. ఓకే. సో ఫ్రెండ్స్, ముందుగా మనం 2.5 కిలోలకి అయితే ఆయిల్ పోసుకుందాము. ఫ్రెండ్స్, మన స్పెషల్ జీడిపప్పు చికెన్ కాబట్టి సో మనం ఫస్ట్ జీడిపప్పు వేసుకొని నూనెలో అయితే కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము. సో ఫ్రెండ్స్, జీడిపప్పు అయితే మనకి ఫ్రై అయినాయి. సో మనం తీసి పక్కన పెట్టుకుందాం. లాస్ట్ వేసుకుందాం. ఆనియన్స్ వేస్తున్నా, టమాటాలు వేస్తున్నా, చేస్తున్నా. అల్లం పేస్ట్ ఒక స్పూన్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, టమాటాలు, ఆనియన్లు, ఉల్లిగడ్డలు అయితే మనకి అయినాయి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. అన్నా అంజిరెడ్డి అన్న చికెన్ వేసేసి. సో ఫ్రెండ్స్,
చికెన్ అయితే వేసినాము. సో ఇది బాగా మనకి ఒక చుక్క వాటర్ లేదు, వాటర్ వేయకూడదు కాబట్టి బాగా దీన్ని బాగా అదేమంటారు బాగా ఉడకాలి ఆయిల్లోనే. మనం ఫ్రై ఓన్లీ ఫ్రై కాబట్టి ఆయిల్లోనే మనం మగ్గేటట్టు చూసుకుందాం, మెత్తగా అయ్యేటట్టు ఉడికేటట్టు. ఇది చికెన్ పుష్ప అనేది నెట్ఫ్లిక్స్లో చూసినట్టుంది. మామూలు ఫైర్ లేదు, వైల్డ్ ఫైర్. ఒక స్పూన్ పసుపు వేస్తున్నా. సో ఫ్రెండ్స్, వీడియో తీసే ముందు మనకి ఇన్పుట్స్ ఫస్ట్ టైం చేయడము. ఇన్పుట్స్ అయితే మా అమ్మ ఇచ్చింది. మా అమ్మకి ఫోన్ చేసి అడిగిన 2 కిలోలకు ఎట్లా చేయాలంటే మొత్తం ప్రాసెస్ చేసింది. దాన్నే ఫాలో అవుతున్నా బ్లైండ్గా. ఎంతైనా అమ్మ వంటకమే కదా. సో చూద్దాం తర్వాత టేస్ట్ మన వాళ్ళు అందరిని అడిగి చెప్తాము. ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. వెయిట్ ఫర్ ది ఎండ్. కారం వేస్తున్నావు, 2 స్పూన్లు కారం వేస్తున్నావు ఫ్రెండ్స్. కట్నాలు పెట్టేట్లే 2 స్పూన్లు కారం వేసాం. ఉప్పు వేస్తున్నావు కదా, సాల్ట్ వేస్తున్నావు ఫ్రెండ్స్. చిన్న స్పూన్తో 3 స్పూన్లు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. సరే మామ, మా మామగాడు ఊరు పోయినాడు పని మీద, డైరెక్ట్ వీడియోకే వచ్చినాడు. వీళ్ళందరూ లేనందుకే ఈరోజు మధ్యాహ్నం మేము చేసుకోలే, పాసిబుల్ కాలే మాకు. ఎంతైనా అంటే ఇంతమంది మిస్ అయినా వీడియో నేనైతే పక్కా ఉంటుంటుంది ప్రతి వీడియోకి. వీడియో లేకపోయేసరికి ఈ వీడియోలో కూడా ఉన్నాడు. అవును, మర్చిపోయినా మామ. 300 కిలోమీటర్లు మా ఊరు నుండి మద్దూరు 300 కిలోమీటర్లు జర్నీ చేసి ఈరోజు మధ్యాహ్నం నుండి చికెన్ తిండికి వచ్చిన. ఈరోజు నేను మిస్ కాకూడదని. మీరేనా ఎవరినైనా మిస్ అవుతున్నావా? చికెన్ ఎవరినైనా తక్కువ చికెన్. ఎవరు వాళ్ళు? మా ఊరు తేజ ఆయన లేడు కదా. వచ్చినా ఇప్పుడే మద్దూరు నుంచి 3 కిలోమీటర్ నాన్ స్టాప్ కొట్టుకుంటూ వచ్చిన బండి డ్రైవర్ కూడా లేక వెంట తోలుకుంటూ వచ్చినాడా కార్ని. తేజబాబు వచ్చినాడా చెప్పు. వచ్చినాడు, ఆయన లేనందుకే కదా ఇదంతా పెద్ద పిసు. ఆడున్నాడు పిసుకురాబో. వెల్కమ్ బాబాయ్, వెల్కమ్ టు రాయలసీమ గుర్రాలు. వెల్కమ్ టు రాయలసీమ గుర్రాలు. పడు నీ ఆస్తి. నా పని అయితే నేనైతే ఊరికి పోయింటి, పెళ్ళికి పోయింటి. డైరెక్ట్ రోడ్డు మీద నుంచి ఇంటికి వస్తాను. డైరెక్ట్ ఇంటికి కూడా పోయలేదు. ఉడుకొచ్చుకునే అయితే చికెన్ మసాలా, జీడిపప్పు చికెన్ అయితే ఓకే అయిపోయింది, రెడీ అయిపోయింది. లాస్ట్ క్లైమాక్స్ కొత్తిమీర కొట్టేస్తున్నా. నూనెలో వేయించుకునేది జీడిపప్పు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక పిడికెడు తిన్నాడు ఆల్రెడీ అంజిరెడ్డి. చల్లేసినాం జీడిపప్పు. సో ఫ్రెండ్స్, మనమైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం. ఈరోజు స్పెషల్ వచ్చేసి జీడిపప్పు చికెను. ఇంకా మా మామ రైస్కి చేయడానికి మా మామ చెఫ్ లేనందుకు బయట రోటీస్ అనేది ప్లాన్ చేసినాము. సో రోటీస్ తెచ్చుకొని చికెన్ ఎట్లుందో ఫీడ్బ్యాక్ ఇస్తారు ప్రతి ఒక్కరు. సో వీడియో మొత్తం చూడండి మా రెసిపీ. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనమైతే ఇంకా దింపుకుందాము. అయింది కర్రీ బరాబర్ అయింది. ఫస్ట్ టైం చేసిన, ఇంకా వాళ్ళు తిన్నాక వాళ్ళు చెప్తారు ఎట్లుంది ఏం కదా అనేసి. ఫీడ్బ్యాక్ కోసం ఈగర్గా వెయిటింగ్. జై మహిష్మతి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము ఎవరం లేకపోయినా సరే ఈరోజు వీడియో అయితే కంపల్సరీ మీ ముందుకైతే తీసుకొస్తున్నాము. ఈరోజు జీడిపప్పు చికెన్ అయితే ఈరోజు వీడియో రావడం కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బేట శ్రీకాంత్ గారు, నా బెస్ట్ ఫ్రెండ్ అంజిరెడ్డి, మా సురేష్ అన్న వాళ్ళైతే కష్టపడినారు. ఈరోజు మేమైతే ఊరికి పోయి డైరెక్ట్ రోడ్డు మీదకి వచ్చేసి డైరెక్ట్ బండి పంపించేసినారు మాకు. డైరెక్ట్ ఊరు బ్యాగులు తీసుకొని ఇంటికి వచ్చేసినాం. ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో లింక్ ఫుల్ మొత్తం డిస్క్రిప్షన్లో పెడతాము, చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ప్లస్ అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ అల్లుడు అయితే వచ్చాడు, మణికంఠ రెడ్డి. అలాగే మా గణేష్ కూడా మాకు ముందరికి అయితే వచ్చి వీడియో మొత్తం గణేష్ తీసుకొని వస్తున్నాడు. ప్లస్ నా తమ్ముడు దినేష్. మనీ హాయ్ రా. ఫస్ట్ టైం వచ్చినావు మా వీడియోస్కి. ఎట్లా మావి బాగున్నాయా వీడియోస్? ఎట్లున్నాయి చూస్తున్నావా? చూస్తున్నా. బాగున్నాయా? బాగున్నాయి అన్న. ఏమన్నా చేంజెస్ చేసుకోవాలన్నా? చేంజెస్ ఏముందో. బాబాయ్ ఏం చెప్తున్నావు? ఫ్రెండ్స్, మా జీడిపప్పు చికెన్ తింటే సంక్రాంతి పందేల కోడి పూని చెట్టు ఎగురుతుందో అటు ఎగరాల మా జీడిపప్పు. అటు ఉంటుంది అలా ఒక లెవెల్
చెఫ్గా ఈరోజు నేను లేకపోయినా అందరు చేయబడి ఈరోజు అయితే జీడిపప్పు చికెన్ అయితే రెడీ చేసేసినారు. లాస్ట్ క్లైమాక్స్లోకి అయితే నేను వచ్చిన. నా పేరు నిలబెట్టినారు మా రాయలసీమ కుర్రోళ్ళు, నా బేటగాడు, నా ఫ్రెండ్ అంజిరెడ్డి, సురేష్ అన్న, అన్నే మన కుర్రోళ్ళు గురుమణికంఠరెడ్డి, గణేషు, దినేషు. చూడండి ఫ్రెండ్స్, ఈయన మర్చిపోయినావు మళ్ళా నా పేరు మర్చిపోయా. వీడు మా సురేష్ అన్న కొడుకు. వీడు యాక్చువల్గా నాకు ఏం కావాలా, మనవడు కావాలా. ఏమంటారా ఈయనని? ఎవరు ఏం కావాలి ఈయన? జనానా మనవడు కావాలా ఫ్రెండ్స్. మా సురేష్ అన్న కొడుకు, మా సురేష్ అన్న నాకు కొడుకు వరుస అవుతాడు. సో ఫ్రెండ్స్, మనమోడు జనానా అంటే వీడు. మన రాయలసీమలో అచ్చ తెలుగులో చెప్పాలంటే జనానా. ఇక్కడ కొంతమంది అబ్బా అంటారు, కొంతమంది తాతయ్య అంటారు స్టైల్గా. సో నాన్న వాళ్ళ నాన్నని జనానా అనేసి అంటారు మా సైడ్. లేచి ఒకసారి కొడగొట్టరా మనోడా, లే కొడగొట్టు కొట్టు. సో ఫ్రెండ్స్, మేము ఇక్కడ దగ్గరగా ఒక 5 మెంబర్స్ దాకా ఉన్నాము. మిగతా వాళ్ళు రోటీస్ తీసుకురానికి పోయినారు, 30 రోటీలు చేపిస్తున్నారు. సో అంతలోపు మనకి బోర్ కొడుతుందని అంత్యాక్షరి ఆడదామన్నారు మన చెఫ్. ఫస్ట్ ఆయన నుంచే స్టార్ట్ చేద్దాం. ఏంది బే ఎట్టాగా ఉంది ఒళ్ళు, ఎక్కడో కూర్చావు చేప ముళ్ళు, ఇంకా సంరాప్ కంటే ముందుకెళ్ళు. షర్ట్లు మొత్తం సాంగ్స్ వస్తుంటే మనం దాని అమ్మడి వాడచ్చు. ఏదొచ్చింది లెటరు? లు లు లా. లక్ష రూపాయలు లంచ్కి వస్తావా, కొరికిస్తావా, తినిపిస్తావా. వా. వాన్నొచ్చానంటే వరదొస్తాది, వరదొచ్చానంటే ఉలపొస్తాది. డమ్ డమ్ డిగా డిగా ఎదలో ఎదోసిగా రానే వచ్చానుగా, వేసుకో ఎగాదిగా కస్సు మందే కనకాంబరం, కొల్ల కొడతా చీనాంబరం. ఏది లెటర్ అనుకోని. సో ఫ్రెండ్స్, నాకు మా వచ్చింది. మాతో నేను ఒక లైన్ పాడతా, మా వాళ్ళందరూ పాడతారు. మల్లెల వాన మల్లెల వాన నాలోనా మనసంతా మధుమాసంలో విరబూసేనా, కోవిల సంగీతంలో నా కిల కిలలాడే వేళ, మనసంతా బై బయ్యే బంగారు రవణమ్మ, బాయి సేనుగాడ బంగారు రవణమ్మ, అటు బస్సో ఇటు బస్సో మధ్యలో మనం పోదామే రవణమ్మ, మధ్యలో మనం పోదామే రవణమ్మ. నువ్వు వచ్చే వారం 10 రోజులకు అద్దాల మేడల్లో ఉండేటి తాననురా, అద్దాల మేడల్లో ఉండేటి తాననురా, మందులోడా మందులోడా. మందులోట ఊరి బాబులోట. బాబాయ్, మన హిందీ ప్రేక్షకుల కోసము, అంటే మనకు సబ్స్క్రైబర్స్ అయితే ఎవరు లేరు హిందీ, ఒక హిందీ సాంగ్ చేసుకుని నా కోరిక మేరకు. అక్కైకే పాను రసపాలా, వావా 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 అక్కైకే పాను రసపాలా, ले जाए अंदू मिठाई के మావా అందరు పాట పాడుతున్నారు, నువ్వేం పాడతలేవు, నువ్వో పాట అందుకో. నేను మాడితే ఏడుస్తారు మా అది కామన్ కానీ నువ్వు అందుకో. ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు అనిపిస్తుంది. కనెక్ట్ కానీ ఎమోషన్ వర్షంలో కురిసి అందరూ తడిసి వరదలో తడిసిపోని. కానీ అడిగా అడిగా ఏదలో లయనడిగా కదిలే క్షణమా చెలియేదని, నువ్వే లేని నన్ను ఊహించలేను నా ప్రతి చో. నా ఏడు కోసం నవ్వుతావేందయ్యా. ఎమోషనల్ గా ఒక సాంగ్ నేను తేజ బాబాయ్ మధ్యలో వస్తాడు. ఇదే సాంగే ఫస్ట్ చరణం వాడతా. గుండెలోతుల్లో నువ్వేగా నసగమై జగమై నువ్వేగా, నీకోసమే నన్ను నడిపేదలా
సినిమా పాట మర్చిపోయినా, అన్ని మర్చిపోయినా, ఏం గుర్తుకు లేవు ఫ్రెండ్స్. పాట అంతే. ఇంకా మంచి నీకు ఇష్టమైన సాంగ్ ఒకటేసుకో. నేను రోజు అనేది బాగుండు కావాలా ఈ సాంగ్. శేఖర్ అని మా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లో పడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వీడు గ్రీకు వీరుడు. మ్యారేజ్ కాకముందు రాకుమార్ అంతా ఎంత మారిపోయి ఆడుకుంటూ పట్టలేనాడు. పక్క తిప్పిపోయి, మంచి పోయి, ఎసువాలిపోయి, దుడ్డు రాలిపోయి, దేవదాసు వాలకం దేనికంటే తాను దేవిదాసు వాలకం మళ్ళా అంటూ గుక్క పట్టి ఎత్తాడు, ముక్కు తీరుకున్నాడు. అంతా లేస్తూనే ఇంకా నేనేది చెప్పలేను. బాబాయ్ ఎట్లుంది, నచ్చిందా పాట? ఏ సాంగ్ ఖతర్నాక్. కొన్ని లిరిక్స్ యాడ్ చేయి. వద్దురా సోదరా పిల్లంటే నూరేళ్ళ పంటరా. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన స్పెషల్ అయితే అయిపోయింది. జీడిపప్పు చికెన్. ఇప్పుడు రోటీస్ కూడా బయట తెచ్చినాం. సో బాబాయ్ చెప్పు. ఫ్రెండ్స్ జీడిపప్పు చికెన్, చపాతీలు. సో ఫ్రెండ్స్, ఇంకా తిందాము, స్టార్ట్ చేద్దాము. ఇప్పటికీ లేట్ అయింది, 9 అయింది దగ్గరగా. సో కాయ్ ప్లేట్లు ఎందుకోండి. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. రాయలసీమ కుర్రోళ్ళు. బాబాయ్ ఫస్ట్ యాజ్ చెప్పుగా నువ్వు చెప్పాలి, నేను ఇల్లు వేసినట్టు. జీడిపప్పు చికెన్ ఫ్రెండ్స్, చపాతీలతో నంచి పాడేస్తున్నా. శ్రీకాంత్ గారు దుమ్ములు లేపు పాడేసినారు. ఎప్పుడు నేను చేస్తుంటే ఈసారి మా బిడ్డగాడు చేసినాడు, ఊరు వేసినందుకు కేక. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మన వాళ్ళు అందరూ చెప్తారు 100 అన్న. బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా చికెన్ ఫ్రై బాగా మంచిగా చేశాడు శ్రీకాంత్, బాగుంది. నేను ఒక్కనే కాదు, అందరూ చేసినాము, అందరం కలిసి చేసినాం, టీం మొత్తం. జీడిపప్పు చికెన్ చూస్తుంటే అదంతా దీని సంక్రాంతి కోడి లెక్కల దుంకాలి. ఇంకా బాగుంది ఫ్రెండ్స్. ఇది నేను ఫస్ట్ టైం జీడిపప్పు చికెన్ తిన్నా. సూపర్. బాగుంది ఫ్రెండ్స్. సూపర్ సూపర్. ఎట్టుంది రోహన్, బాగుందా బేటా? సూపర్ ఉంది. మీరు చేసినదే బాగుంది. తేడా చేసింది బాగా. ఎక్కువ పోతున్నా బట్టి గని నిన్న అడగడం మర్చిపోయిన, ఎట్లుంది? apa ya?